ఒక పుస్తకం చూడకుండా అంత చక్కగా పాడుతున్నందుకు దేవుడి వారికి ఇచ్చిన జ్ఞానం బట్టి దేవుని స్తుతిస్తున్నాం. ప్రతి ఒక్క పిల్లలకి చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఆ టెర్మినాలజీ అర్థం కాకపోవచ్చేమో కానీ హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, దేవునికి మహిమ, ఈ పదాలు ఆ వయసుకి వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. కానీ ఆ నేర్చిన తర్వాత ఎదిగే కొద్దీ ఆ పదాల అర్థాలు ఏంటో వాళ్ళకి అర్థమవుతాయి. అందుకే చిన్నప్పటి నుంచి మన పిల్లలకి అర్థం అవ్వకపోయినా పాటలు, మాటలు, బైబిల్ పదాలు నేర్పిస్తే వాళ్ళు ఎదిగిన తర్వాత వాళ్ళకి వయసు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ బరువు వారికి అర్థమవుతుంది. నేర్పించండి. సరే, ఇక మన విలువైన సమయానికి వచ్చాం. నిజానికి మన టైం టేబుల్ కొంచెం ముందుకు జరిగింది. ఇప్పుడు ఒక ముఖ్యమైన వ్యక్తి మన మధ్యకు వచ్చారు. ఆయన గురించి 2 మాటలు చెప్పి మిగిలిన భాగాన్ని అన్నకి, సురేష్ తమ్ముడి చేతుల్లో నేను పెడతాను. నాకు క్రైస్తవ సమాజంలో నాకెంతో ఇష్టమైన వ్యక్తుల్లో థియలాజికల్గా డిఫెన్స్ లేదా అపోలజెటిక్ అన్నదానికి తెలుగులో నాకు నచ్చిన వ్యక్తి ప్రవీణ్ పగడాల గారు. నిజంగా ఆయన గురించి 2 మాటలు చెప్పాలి. బైబిల్ నేర్చుకుంటున్న తొలినాళ్ళలో అప్పుడు నాకు తెలిసి నేను బైబిల్ పట్టుకుని కొత్తగా వచ్చాం. ఇప్పటికి కొన్ని 10 సంవత్సరాలు, అంటే సుమారు నేను వచ్చి 18 సంవత్సరాలు 19 సంవత్సరాలు అడుగు పెడతాను ఇప్పుడు పరిచర్యలో. ఆ వచ్చిన తొలినాళ్ళు అంటే 4-5 సంవత్సరాల సేవలో చూస్తున్నప్పుడు ఈ దావా ప్రచారకులు అనే ఫస్ట్ టైం ఒక వింతైన పదం విన్నాను నేను. అంటే క్రైస్తవం మీద ఒక మూకుమ్మడి దారి జరుగుతుంది ఆ రోజుల్లో. యేసు ప్రభు సిలువ వేయబడలేదని, యేసు ప్రభుకి ఇది యేసు ప్రభు అనే ఆయన అసలు సరైన చరిత్ర లేనివాడని, యేసుక్రీస్తు అనే ఆయన చనిపోయినట్టుగా అనుకున్నారు కానీ శిష్యులు అపోహపడ్డారని, ఇలా 1 కాదు 2 కాదు, అసలు యేసుక్రీస్తు వారికి సరి అయిన బర్యలు కూడా జరగలేదని, ఇలాంటివి చరిత్రని కూడా కదిపేసేంత ప్రశ్నలు మేమే చెబుతున్నాం అన్నట్టు ఒక మూకదాడి క్రైస్తవం మీద జరిగింది. అలాంటి వారికి ఎవరబ్బా సరిగ్గా డీల్ చేస్తారని ఎదురు చూసినప్పుడు టీషర్ట్ వేసుకుని కనబడ్డాడు నాకు యూట్యూబ్లో. ఆయనకి సూట్ లేదు, బూట్ లేదు, ప్లెయిన్ షర్ట్ వేసుకోలేదు, సింపుల్గా ఎక్కడో రూమ్లో ఎక్కడ కూర్చున్నాడు. ఒక టీషర్ట్ వేసుకున్నారు. ఆ టీషర్ట్తో ఆన్సర్లు అదిరిపోయేలా చెప్తున్నాడు. అనర్గళంగా మూలం ఏముందో చదువుతున్నాడు, గ్రీక్ ఏదుందో చెప్తున్నాడు. వారు ఎవరైతే దావా ప్రసంగికులు అని చెప్తున్నారో వాళ్ళని అన్నాడు. ఏమన్నారంటే ఆయన, మీరు అరువు తెచ్చుకున్న ప్రశ్నలు అన్నాడు. అరువు ప్రశ్నలు అన్నాడు. చెప్పాడు చెప్పాడు చెప్పాడు. సఫీ, మీకు తెలుసు సఫీ ఎంత గట్టి మాట్లాడేవాడు. తర్వాత పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులకు వెళ్ళిపోయాడు ఆయన. ఆ సఫీ ఎన్ని పెద్ద ఏదో చెప్తున్నాడు చెప్పాడు. డైరెక్ట్ పేరెత్తి ఆయన సబ్జెక్ట్ ఎత్తి చాలా చమత్కారంగా ఆ సఫీకి చెబుతున్న ఆన్సర్లకి సఫీ సైలెంట్ అయిపోయాడు దెబ్బకి. ఈరోజు మీరు గమనించండి, ఆ రోజు చేస్తున్న దాళ్ళు ఈరోజు లేవండి. చాలా పోటీ ఇచ్చి మరి దావా ప్రచారకులు ఎవరైతే ఉన్నారో చాలా పోటీ ఇచ్చారు. చాలా మాట్లాడిన వాళ్ళందరినీ గట్టిగా చెప్పాడు. మూలాలు చూద్దామా, వస్తారా, కూర్చుందామా, మీ గ్రంథం నుంచి మా గ్రంథం నుంచి మాట్లాడదామా. ఎప్పుడైతే ఈ లాజిక్, రీజనబుల్ లాజిక్స్ అడిగాడు, అపోలజిటిక్ చూపించాడు, ఎప్పుడైతే ఆయన అడిగాడో సైలెంట్ అయిపోయారు. తర్వాత మళ్ళీ కొత్త బ్యాచ్ ఒకటి తెర మీదకి వచ్చింది. వాళ్ళు పోయారంటే వీళ్ళు తయారయ్యారు. వీళ్ళు వచ్చి ఏమన్నారంటే బ్రిటిష్ నుంచి వచ్చింది క్రిస్టియానిటీ, మీ క్రైస్తవులు దేశాన్ని ఆక్యుపై చేశారు, మీ క్రైస్తవులు దేశాన్ని పరిపాలించారు, మీ క్రైస్తవులు ఇదిగో బ్రిటిష్ వారి సంతానం మీరని ఇలాంటి అనగూడన మాటలు క్రైస్తవే అని అంటున్నప్పుడు రక్షణ టీవీలో కూర్చుని చక్కగా సూట్ వేసుకుని అన్నాడు, ఎవరు సార్ బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవం తెచ్చిందని. ఆయన చెప్పే విధానం అండి, బొక్కుల డాక్టర్ ఉంటాడు యూట్యూబ్లో. బొక్కులు అంటే తెలంగాణలో ఎముకల డాక్టర్. ఆ ఎముకల డాక్టర్ గారు కూర్చోబెట్టి ఆయన ఇచ్చి మీరు చూడండి, యూట్యూబ్లో ఉంటుంది. లెఫ్ట్ హ్యాండ్ రైట్ ఇస్తుంటే ఆ హిస్టరీ ఎక్కడి నుంచి, మన ముత్తాతల చరిత్ర దగ్గర నుంచి అక్కడి నుంచి మొదలెట్టి చెప్పండి సార్, బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవ్యం తెచ్చారా, మిషనరీస్ క్రైస్తవ్యం తెచ్చారా, బ్రిటిషర్స్కి మిషనరీస్కున్న ఎంత అగాధం ఉందో చూడండి. అసలు బ్రిటిషర్సే మిషనరీస్ రాకుండా ఆపేశారు తెలుసా. అయినా బ్రిటిషర్స్ ఎవరికండి కొమ్ము కాసింది? మీ సనాతన ధర్మాలకి. ఎవరికండి నెత్తిని పెట్టుకుంది? మీ సనాతన ధర్మాలకి. ఎవరండి ఆ బ్రిటిష్ వాళ్ళని పొగిడి దొంగ రాజకీయాలు, దొంగ స్నేహాలు చేసింది ఎవరండి? మీ సనాతన ధర్మాలని. ఇది చెబుతుంటే బొక్కుల డాక్టర్కి చెమట వచ్చేసింది ఆ రోజు స్టూడియోలో. లెఫ్ట్ అండ్ రైట్ ఆకుండా ఒక అరగంట ఉంటుందండి వీడియో. ఆయన చెప్పే విధానం, హిస్టరీలో ఆయన కోట్ చేస్తున్న విధానం చూస్తే అప్పుడు అనిపించింది, ఇది కదా డీల్ చేసే అపోలజెటిక్ అంటే అని. అప్పటి నుంచి నేను ఫైట్ చేశానండి. ఫస్ట్ సెమినార్ రమ్మని అన్నకు ఫోన్ చేశాను నేను. అన్న రండి అని ఫోన్ చేస్తే ఎవరు మీరు అని అడిగాడు నన్ను.
నేను జేమ్స్ గారు అంటే అదే ఎక్కడ అని అడిగారు. అదే నేను పలానా ఈస్ట్ గోదావరిలో మేము సెమినార్ చేస్తానంటే మీరు ఏ సంఘం అని అడిగారు. మాకు సంఘాలు ఏమి లేదంటే ఏదో ఒక సంఘం ఉండాలి కదా, సంఘం లేకుండా సంఘం ఏంటి అన్నారు. మా సంఘాలు ఏమి లేదు సార్, మేమే ఎంప్లాయీస్ మేమంతా కూడుకొని మేము దేవుని పరిచయం మేము చేయాలనుకుంటే 1 yearకి ఒకసారి ఇలా సెమినార్స్ పెడతామంటే అదే మీ బ్యాక్గ్రౌండ్ ఒకటి ఉంటుంది కదా చెప్పండి అన్నారు. అంటే డాక్టర్స్ అడగడానికి అడిగాడు ఆయన, ఏ సిద్ధాంతాలు ఏంటో తెలియాలని. మాకు ఎవరు లేరు సార్, మేము ఎవరి దగ్గర ఏమి నేర్చుకోలేదు, మేమంతా ఎంప్లాయీస్ సార్ పెడతామంటే తర్వాత చూద్దాం అన్నారు. ఎందుకో ఆయనకి కుదరలేదు, నేను అడగలేదు. తర్వాత గడిచిపోయింది. ఈ నెలాగైనా తీసుకురావాలని నా మనసులో అలా ఉండిపోయిందండి. సెమినార్కి ఫస్ట్ సెమినార్కి రావాలి. రెండో సెమినార్ ప్రయత్నం చేశాను, ఛానల్ దొరకట్లేదు. నా కర్నూలులో ఒక ఫ్యామిలీ ఉన్నారు, ఇష్టమైన ఫ్యామిలీ, సుజాత కంఠం గారు కూర్చున్నారు. ఆ ఫ్యామిలీ నేను కాంటాక్ట్ అయినాను. అప్పుడు వాళ్ళు చెప్పారు, ప్రవీణ్ పగడాలని మాతో మాట్లాడతారని. మీరు ఏం చెప్తారో తెలియదు, ఏం చెప్తారో తెలియదు. ఆ మనిషి ఎలాగైనా సరే సెమినార్కి రావాలి. ఇదిగో మీ ఇంట్లో నేను భోజనం చేయాలంటే ముందు ఆయనతో మాట్లాడరు అని అడిగాను. అది కాదు తమ్ముడు అంటే, నువ్వు అడుగు, అన్నతో ఎలా మాట్లాడుతావు మాట్లాడు, మొత్తం మీద మాట్లాడు అన్న. మేము కలిసి ఆయనతో సహవాసం నాకు కావాలి, ఆయన దగ్గర మేము నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి, తీసుకురండి. అప్పటి నుంచి ఫైట్ చేస్తే ఈ సెమినార్కి గేట్లు తెరిసాయి. ఈ లాస్ట్ టైం మనకు జరుగుతున్న డిబేట్ విషయంలో నేను అంతగా నమ్మాలనిపించలేదండి. నేను ఓపెన్గా చెప్తున్నాను. ఉన్నదున్నట్టుగా చెప్పి ఒక జడ్జి కావాలి, ఉన్నదున్నట్టుగా మాట్లాడే ఒక మీడియేటర్ కావాలి, ఎవరికి సపోర్ట్ చేయకుండా సత్యం ఇదని చెప్పి ఒక మీడియేటర్ కావాలి. అందుకే ప్రతిసారి డిస్కషన్ జరిగినప్పుడు వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారని చెప్పారు నాకు. మీరు ఎంతమందిని అంటే తెచ్చుకోండి, నేను ఒకే ఒక్క మనిషిని తెచ్చుకుంటాను, ఆయన పేరు ప్రవీణ్ పగడాల గారు అన్నాను. ఆయన ఏదైనా తీసుకొస్తాను, ఆయన ఉండాలి మధ్యలో, ఆయన ఉండాలి. ఈయన సపోర్ట్కి ఇంకెంతమంది తెచ్చుకోండి, ఆయన ఉండాలంటే ఆయన ఎందుకు ఉండాలి నీకు అడిగారు నన్ను. ఆయనే ఉండాలి అన్నాను నేను. ఆయన ఉండాలి, రావాలి, వచ్చారు. అనుకున్నట్టు నిజంగా నాతో అంత పరిచయం లేకపోయినా ఆయన వచ్చారు. అందుకే ఆ డిబేట్ అంత సజావుగా సాగింది. టైమ్స్ కానీ, వాదోపవాదం జరుగుతున్నప్పుడు కానీ, కంట్రోల్ చేసే విధానం కానీ అంత చక్కగా జరిగించారు. మళ్ళీ ఆ తర్వాత మా అన్న నాతో చాలా బాగా మాట్లాడారు, నాకు హ్యాపీ అనిపించింది. ఆ సబ్జెక్ట్ విషయంలో కొన్ని సలహాల సూచనలు నాకు ఇచ్చారు. నెక్స్ట్ డిఫెండ్ చేయాలంటే ఇలా చేయాలి సోదరా, ఇది ఒకటి మీరు నేర్చుకోండి అని నాకు చెప్పారు. అలాగే అన్న తప్పకుండా నేర్చుకుంటా ఉన్నాం. ఈ టైంలోనే నేను అడిగాను, అన్న మాకు సెమినార్ జరుగుతుంది వస్తారంటే, సోదరా ఆ టైంలో నాకు కోనసీమలో మీటింగ్స్ ఉన్నాయి, ఖచ్చితంగా వస్తాను, మీ దగ్గర నేను టైం స్పెండ్ చేస్తానని అడిగారు. ఆ టైం స్పెండ్ చేసిన మనకు 2 days టైం ఇచ్చారు. కాకపోతే కొంచెం ఒక బాంబు పేల్చారు. మళ్ళీ 1 day ఉంటాను, రేపు వెళ్ళిపోతా అన్నారు. ఏంటంటే వాళ్ళ అమ్మగారికి ఏదో కొంచెం సిక్ అయ్యారట. వాళ్ళ అమ్మగారికి బాగుండాలి, వాళ్ళ అమ్మగారు స్వస్థత పొందాలి, వాళ్ళ అమ్మగారు ఆరోగ్యంతో తన ఇంట్లో ఉండాలి, రేపు యథావిధిగా మనతో ఉండాలని ప్రార్థన చేయాలి. ఉంటారన్నా? ఉంటారు. మనం తీసుకొచ్చాం. నిజానికి ఇప్పుడు ఎండాలజీ సబ్జెక్ట్ నేను చెప్పమన్నాను, కానీ ఇది సరైన టైం కాదు. నైట్ మనకి ఎండాలజీ చెప్తారు. ఎండాలజీ అంటే ఏదో అనుకోకండి, క్రైస్తవ్యం ఇండియాలో పోషించిన పాత్ర ఏంటి చెప్తారు. నైట్ వింటే బాగుంటుంది, ఎందుకంటే ఇంకా జనాభా నైట్ వస్తున్నారు కనుక అందరం కలిసి నైట్ ఎందాం. ఇప్పుడు మాత్రం క్వశ్చన్ అవర్ డీల్ చేద్దాం అన్నతో. చాలా మింగుడు పడిన ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలు అడుగుతారు, తమ్ముడు అడుగుతారు, అన్నయ్య చెప్తారు. ఇక మిగిలిపోయిన మీ హృదయంలో దోబూచులాడుతున్న ప్రశ్నలు ఏమైనా ఉంటే రాసి పంపించండి, అవి కూడా అడుగుదాం. అన్న ఈ రోజుకి సాయంకాలం వేళ ఈ క్వశ్చన్ అవర్లో దేవుని చేత నడిపింపాలని కోరుకుంటాం. ఓకే అన్న, దయచేసి అన్న వచ్చి విలువైన సమయాన్ని తీసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిద్దాం. చప్పట్లు కొట్టాం. ప్రశ్న జవాబులకు ముందు కొన్ని విషయాలు నేను మీ అందరి ప్రార్థనలో మా అమ్మను జ్ఞాపకం చేసుకోండి అని ఒక మాట మీతో మనస్ఫూర్తిగా అడుగుతున్నాను. దయచేసి మా అమ్మకు ఆరోగ్యం బాగలేదు, ఆమె చాలా వీక్ అయ్యారు. నేను చిన్నప్పటి నుంచి మా నాన్నను చూడలేదు. నాకు తండ్రి లేడు, మా అమ్మే నన్ను పెంచింది. ఆమె నాకు తల్లి, ఆమె తండ్రి. సో నేను 11వ తారీఖు రావాలి అమెరికా నుండి, కానీ మా అమ్మకు బాగలేదని తెలిసి నేను 5వ తారీఖే వచ్చేసాను. 4వ తారీఖు బయలుదేరి 4వ తారీఖే వచ్చేసాను. సో మా ఇంటికి ఉన్న పెద్ద దిక్కు ఆమె మాత్రమే. ఆమె బాగా ఇప్పుడు వీక్గా ఉంది. సో ఆమె కోసం మీరు ప్రార్థన చేస్తే మీ ప్రార్థనలను బట్టి ప్రభు నా పట్ల కొంచెం ఫేవర్ చూపిస్తాడు అని అనుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు చెప్తుంటే గుర్తొస్తుంది నాకు, జేమ్స్ గారు అప్పుడెప్పుడు ఫోన్ చేశారు అని. నాకు అది గుర్తు కూడా లేదు. అయితే నేను
ఎవరైనా పిలిస్తే రానంత పెద్దోడేం కాదు, అస్సలు కాదు. మీరు నా నంబరు మీకు ఎలా వచ్చింది అని తెలుసుకోవడం కోసమే ఆ ప్రశ్నలు వేస్తాను. ఎందుకంటే ఇంతకుముందు జేమ్స్ గారు చెప్పినట్లు కొంతమంది మన మిత్రులు ఫోన్ చేసి బాగా వాయించేస్తూ ఉంటారు నన్ను. ఇంకా అందుకని ముందే అడుగుతాను, అసలు ఏంటి, ఎవరు మీరు, మీకు ఎలా అని. కొంతమంది క్రైస్తవ పేర్లు పెట్టుకుని ఒకసారి పరిచయం అయిన తర్వాత మళ్ళీ వాయిస్తారు. అందుకని అడిగాను, అంతేకాని అడుగుంటాను, అంతకుమించి ఏమీ లేదు. అయితే నాకు జేమ్స్ గారికి నేను అభినందనలు తెలియజేయాలనుకుంటున్నాను ఈ ప్రశ్న జవాబులకు వెళ్ళడానికి ముందు. ఏంటంటే ఆయన పడిన శ్రమ, ఆయన మీదకి వచ్చిన అలిగేషన్స్, ఆ అలిగేషన్స్ వచ్చిన సమయంలో ఎవరైనా సరే సాధారణంగా కృంగిపోతారు, పరిచర్య నుంచి తప్పుకుంటారు. కృంగిపోయి పరిచర్య నుంచి తప్పించుకుని దేవుడితో కంప్లైంట్ చేస్తారు, ఎందుకు నాకు ఇది చేశావు అని. కానీ ఈ మార్గం గుండా వెళ్ళినప్పుడు చట్టపరంగా ఆ మార్గం, చట్టము అనేటటువంటి మార్గంలో చాలా కష్టం ఉంటుంది, చాలా ఓపిక కావాలి. అందులో అగ్నిలో పుటము వేసి తీయబడినట్లుగా క్లీన్ చిట్టుతో బయటకు వచ్చాడు. దానికోసం నేను ప్రభువును నిజంగా కృతజ్ఞత చెప్పాను. నేను ఒకరోజు తల ఉంచి ప్రార్థన చేశాను. ఆయన ఫోన్ చేసి చెప్పాడు, అన్న నా కేసు మొత్తం అయిపోయింది, నాలో ఏ తప్పు లేదు అని కేసులో రాసి మరి నాకు ఇచ్చారు జడ్జి వారు అని చెప్పినప్పుడు నేను ఆ నిమిషమే ఆయనకు ఫోన్ పెట్టేసిన తర్వాత నేను ప్రార్థన చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్ లార్డ్. ప్రభువా, నువ్వు ఒక మంచి సాక్ష్యంతో మా సోదరుడిని కట్టు, ఒక మంచి సాక్ష్యంతో ఇంకా బలమైన పరిచర్య కోసం ముందుకు తీసుకెళ్ళు అన్నట్లు ప్రార్థన చేశాను. నాకు జేమ్స్ గారంటే చాలా అభిమానం. ఆయన పిలిచాడు అన్న ఒకే ఒక కారణం చేతనే మొన్న రాజమండ్రికి కూడా నేను వచ్చాను. యాక్చువల్గా నేను ఈ మీటింగ్కి రావటానికి కర్నూలులో ఉన్న చలం అండ్ సుజాత వాళ్ళు నాకు చెప్పారు, ఆ మాట నిజమే. కానీ దానికంటే ఎక్కువగా నేను ఇష్టపడి వచ్చాను. ఒకరు చెప్పినందుకు ఏదో కాదు, నేనే ఇష్టపడి వచ్చాను. నాకు ఇష్టం. ఏంటి ఆ ఇష్టం అని అంటే, జేమ్స్ గారు చేసే పరిచర్యలు అంటే ఇష్టం. జేమ్స్ గారు ఉన్నట్లు మాట్లాడతారు కాబట్టి ఇష్టం. జేమ్స్ గారితో కలిసి నడవాలి అన్న ఆలోచన ఉంది. కలిసి నడిచే క్రమంలో కొన్ని విషయాలు నేను నేర్చుకోవాలి, కొన్ని విషయాలు ఆయన నేర్చుకుంటాడు. అలాంటి అవకాశం నాకు ఇమ్మని ప్రభువుని అడుగుతున్నాను. కాబట్టి ఇష్టపూర్వకంగా వచ్చాను. మా అమ్మ బాగా ఉంటే రేపు కూడా ఉంటాను. ఇప్పుడే కాదు, ఎప్పుడు పిలిచినా వస్తాను. జేమ్స్ గారితో ఉన్నవారు, జేమ్స్ గారితో కలిసి పరిచర్య చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే నా నంబర్ జేమ్స్ గారు ఇస్తారు, తీసుకొని జస్ట్ కాల్ చేయండి. నేను రాకపోతే అడగండి, నేను ఎప్పుడైనా వస్తాను. నేను అన్యాక్సెసిబుల్ ఏమీ కాదు. నేను సాధారణమైన మనిషిని, సాధారణంగా నేను తిరుగుతూ ఉంటాను. నేను ఒక్కనే వస్తాను ఎప్పుడు వచ్చినా. నాకు ముందు ఒక 10 మంది, వెనకలో 10 మంది ఉండరు. నేను ఒక్కనే వస్తాను, నేను ఒక్కనే డ్రైవ్ చేసుకొని వస్తాను. నాకు రాజమండ్రిలో ఇల్లు ఉంది, అక్కడ ఉంటాను, చుట్టుపక్కలన్నీ తిరుగుతూ ఉంటాను. సో ఐఎమ్ వెరీ ఫ్రీ, మోర్ లైక్ యూ. మీతో కలిసి కూర్చోవటం, మీతో కలిసి భోంచేయటం, మీతో కలిసి మాట్లాడటం నాకు ఇష్టం. సో మీకు ఏదైనా ప్రశ్నలు ఉంటే, ఇప్పుడు ప్రశ్న జవాబులు అన్నారు కాబట్టి మీరు ఇది అడగచ్చో లేదో, ఇలా మాట్లాడచ్చో లేదో అన్న ఆలోచన లేకుండా మనసులో ఉన్నట్లు అడిగేసేయండి. ఒకవేళ అడగటం కాదు, ఇన్ని కడిగేద్దాం అని అనుకున్నా కడిగేయండి. నేను రెడీ.